వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మిరాజ్. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పైన సిఐడి నోటీసులు ఇవ్వడాన్ని ప్రస్తుతం ఆయన రివిటీ చేయడం అనేది జరిగింది. గతంలో సమ్మక్క సారలమ్మ టెంపుల్ వివాదంలో సిఐడి నోటీసులు ఇవ్వడం అనేది కూడా జరిగింది. మొన్న అసెంబ్లీలో కూడా కడియం శ్రీహరిని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు, వివాదాస్పద సైగలు చేశారు అంటూ కూడా మంత్రులు, ఈవెన్ ముఖ్యమంత్రి సైతం పాడి కౌశిక్ రెడ్డి పైన సీరియస్ అవ్వడం అనేది జరిగింది. మొత్తానికి సిఐడి నోటీసులు ఇవ్వడం పైన పాడి కౌశిక్ రెడ్డి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఏ తప్పు చేయకపోయినా ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో నాకు, నా కుటుంబానికి, మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు సిఐడి నోటీసులు ఇవ్వడం ఎంతో బాధ కలిగించేది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామనే కారణంతో నా కుటుంబ సభ్యులను, మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులను ఇలా బెదిరించడం, గురి చేయడం తగున. రాజకీయాలు నాపై చేయండి, కానీ నా కుటుంబాన్ని మరియు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు న్యాయం? రేవంత్ రెడ్డి గారు, నన్ను లక్ష్యంగా చేసుకోండి, నాపై కేసులు పెట్టండి, నాకు నోటీసులు ఇవ్వండి, కానీ నా కుటుంబాన్ని, నా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు ఇబ్బంది పెట్టడం మాత్రం బాధాకరం. అయినా సరే నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని నోటీసులు ఇచ్చినా నేను వెనక్కి తగ్గను. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల తరపున మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాను, నిలదీస్తూనే ఉంటాను. ఇది నా వ్యక్తిగత పోరాటం కాదు, ప్రజల కోసం చేసే బాధ్యత. ప్రశ్నించే గొంతును అణిచలేరు. ప్రజల కోసం నా పోరాటం కొనసాగుతూనే ఉంటుందంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం అనేది జరిగింది. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం సిఐడి డిపార్ట్మెంట్ నుంచి వీరికి నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. దాదాపుగా నోటీస్ అండర్ సెక్షన్ 35 క్లాస్ 3 ఆఫ్ BNSS 2023 సంబంధించి సమ్మక్క సారలమ్మ టెంపుల్ విషయంలో జరిగినటువంటి ఇష్యూని కాస్త నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. మొత్తానికి 4వ తారీఖు ఏప్రిల్ 11:30కి వీళ్ళు కోఆపరేట్ చేయాలని చెప్పేసి కూడా దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేయడం అనేది కూడా జరిగింది. మరి మొత్తానికి ఈ నోటీస్ పైన అయితే ప్రజా గొంతుకను నొక్కే ప్రయత్నం మాత్రం చేస్తే మాత్రం నేను పోరాటం చేస్తూనే ఉంటా అని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి గారు ఈ విధంగా అంటే మొత్తానికి రిప్లై ఇవ్వడం అనేది జరిగింది. మరి ఇప్పటికే హేట్ స్పీచ్ ని ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. కొన్ని కారణాల వల్ల అది మధ్యలో ఆగిపోవడం అనేది జరిగింది. ఎవరైనా సరే జర్నలిస్టులు కావచ్చు, పొలిటికల్ లీడర్లు కావచ్చు, ఎక్కడైనా సభలో దేవి దేవతలని కావచ్చు, ఇతర మతస్థులని కించపరిచినా, లేకపోతే ఇతర నాయకుడిని కించపరిచేటట్లు మాట్లాడినా, ఇంకే విషయం పైన కించపరిచేటట్లు మాట్లాడితే మాత్రం స్ట్రిక్ట్ గా అంటే అరెస్ట్ వారింగ్ అయితే ఉంటదని చెప్పేసి కూడా ఇలాంటి చట్టాలు కూడా తీసుకురావడం అనేది జరిగింది. మరి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఏమైనా చేపడుతుందా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.